హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ బెండకాయ పుడిగురు అండి. మీకు చాలామందికి తెలియకుండొచ్చు, చాలా రేర్ రెసిపీ అండి ఇది. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. మంచిగా కడిగి ఆరబెట్టేసుకుని ఇలా 1 ఇంచ్ అంతా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఇంకా చింతపండు పులుసు నేను నానబెట్టుకుని పెట్టుకుంటాను కదా. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ ఏమి వేయకుండా బెండకాయలు, ఉల్లిపాయలు ఇలా చీరికల్లా చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా 4 వేసుకున్నాను, కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. ఇలా అన్నీ కూడా కలుగుచ్చి పెట్టేసుకుని పులుసు పిండుకోవాలి. పులుసు చిక్కగా అవసరం లేదండి, ఇలా వాటర్ లాగా పలుసుకొని పిండుకొని పెట్టుకోండి. ఇలాగ చూసుకోండి, ములుగుతున్నాయి అన్నట్టు చూసుకుని మంచిగా చూసుకున్నాను చూడండి. ఇలాగా వాటర్ అలా ఉండాలి. ఉప్పు వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో మంచిగా ఉడికించుకోండి. హైలో పెట్టొద్దు, సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోండి. ఇలా మధ్య మధ్యలో ఇలా ఉడుకుతున్నాయి కదా చూసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇలా ఉడికిందో లేదా అని ముక్క చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని మూత పెట్టి ఉడికించుకోండి. తొందరగా మగ్గిపోతాయి, మెత్తగా అయిపోవాలి మొత్తం బెండకాయ ముక్క అనేది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకుని, కారం తగినంత వేసుకుని, పసుపు 1/2 స్పూన్ వేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. చాలామందికి తెలియదు అనుకుంటున్నానండి ఈ రెసిపీ. బెండకాయ పుడిగిరు అంటారు, దీన్ని పొడిగిరు అంటారు. మీకేమంటారో మరి ఒకసారి అయితే చేసి చూడండి. ఇలా మొత్తం మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు వేసుకున్నాను, శనగపప్పు వేసుకున్నా కానీ బాగుంటుంది. మినపప్పు తాలింపు కండి. ఇలా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ మంచిగా ఇలా కొట్టేసుకుని మెత్తగా చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ఇంకా జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు 4 వేసుకుని కరివేపాకు వేసేసుకోవాలి. ఇంకా ఉడికించుకుని పెట్టుకున్న బెండకాయ కూర వేసేసుకుని మంచిగా కలిపేసుకోవటమేనండి. రెడీ అయిపోయిందండి బెండకాయ పొడిగురు. మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇది మా అమ్మగారి రెసిపీ అండి. కొంచెం సపోర్ట్ చేయండి. చామోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.